ఒక సంచలనమైన వార్త అయితే వస్తుంది. దువ్వాడ శ్రీనివాస్ మీద హత్యాయత్నం. ఇది బయట పెట్టింది ఎవరో కాదు, సాక్షాత్తు దివ్యల మాదిరి బయట పెట్టింది. ఎలా చూడాలంటారు? ఎవరో కాదు, సొంత భార్య దువ్వాడ వాణినే హత్యాయత్నం చేసింది. ఆయన మీద ఒకసారి కాదు చాలా సార్లు హత్యాయత్నం చేసింది అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు. కాబట్టి ఒకసారి ఆడియో వినిపిస్తా, వినండి మీరు కూడా. వందల ఇష్యూస్ అయ్యాయి. ఇతని మీద ఒక 2-3 సార్లు మర్డర్ అటెంప్ట్లు కూడా చేసింది ఆవిడ. చాలా దారుణమైన డబ్బుల్స్ తో ఇసిరింది. ఒకసారి మర్డర్ చేయాలని ప్లాన్ చేసింది. ఒకసారి టక్కల్లోని ఇతనికి ఫ్రెండ్, వీళ్ళ ఫ్యామిలీ ఫ్రెండ్, అక్కడ లోకల్ ఏపీపీ ఒక లాయర్ కూడా పట్టుకొని తనకి సార్ని ట్రీట్ కి పిలిచి అందులో పాయిజన్ పెట్టండి అని చెప్పింది. అతను కూడా మా దగ్గర వచ్చి ఒప్పుకున్నారు. సో ఇతని మీద చాలా మర్డర్ అటెంప్ట్స్ కూడా చేసింది. చాలా ఫేస్ చేసి ఇంకా వెక్స్ అయిపోయారు. ఏంటి ఎలా చూడాలి ఈ వ్యాఖ్యలను? ప్రభల మీద డాన్సులు వేసే వాళ్ళ గురించి కూడా మీరు మాట్లాడమంటే నేను ఏం మాట్లాడా? ఎమ్మెల్సీ అండి ఆయన, దువ్వాడ శ్రీనివాస్ ఎమ్మెల్సీ. ఇప్పుడు నువ్వు ఎమ్మెల్సీ లాగా ప్రవర్తించట్లా. నువ్వు నీ 60 ఏళ్ల వయసులో నువ్వు ఇప్పుడు ఒక తీసుకొని వచ్చి నువ్వు ఇంకా తైతక్కలాడతారి. నీకు పెళ్ళాం ఉంది, 2 కూతుళ్ళు ఉన్నారు. పెళ్ళిడికి వచ్చిన కూతుళ్ళని పెట్టుకొని నువ్వు ఇంకా దీనితో సరసాలాడుకుంటా నువ్వు నిజంగా ఒక రాజకీయ నాయకుడు లాగా, ఒక ఎమ్మెల్సీ లాగా ప్రవర్తిస్తే మేము ఇలాంటి మాటలు మాట్లాడాల్సిన అవసరం లేదు. టైరు బల్ల మీద డ్యాన్సులు వేసే దాని బతుకు గురించి తెలీదా? అరే హ్యాపీగా ఎందుకురా నీ జీవితాన్ని అట్లా నాశనం చేసుకుంటా, ఇష్టం వచ్చినట్టు ఆ మీద అట్లా నిందలు వేసుకుంటా వెళ్ళి అసలు తిరుపతి అంటావు, గుంటూరు జిల్లా నగరకల్లు అంటావు. ఎక్కడ నగరకల్లు, ఎక్కడ తిరుపతి? ఎవరు అంటే హోటల్కి వెళ్తే బిల్లులు కూడా తీసుకోవట్లేదంట. బిల్లులు తీసుకోకుండా ఆ మాటలు అసలు ఇక్కడ ఆమె బయట పెట్టిన సంచలన విషయం ఏంటిది? దువ్వాడ వాణి గారు శ్రీనివాస్ ని చంపడానికి హత్యా పథకాలను రచించారు. అసలు ఏకంగా పాయిజన్ ఇచ్చి చంపేయడానికి చూశారని ఆమె చేసిన సెన్సేషనల్ స్టేట్మెంట్ ఏంటంటే ఆమె చంపాల్సింది అతన్ని కాదు, ఈ మాధుర్ని చంపాల్సింది. మామూలుగా వాళ్ళ కుటుంబంలో చిచ్చు పెట్టింది ఇదే కదా. ఆయన ఎందుకు చంపాలనుకుంటది? అసలు నువ్వే కదా తల్లి వచ్చింది, ఆస్తులు మొత్తం నువ్వే రాయించుకున్నావు. నీ ఇంట్లో వాడిని అద్దెకిచ్చేసి ఇప్పుడు ఇష్టం వచ్చినట్టు వాడు ఎమ్మెల్సీ అని కూడా మర్చిపోయాడు. నీతో పాటు తిరిగి ఎంజాయ్ చేస్తా 28 రాష్ట్రాలు తిరుగుతున్నాడు తప్ప కనీసం ఒక ఎమ్మెల్సీగా మీ పార్టీకి 11 సీట్లు వచ్చిన తర్వాత కనీసం అసలు జగన్మోహన్ రెడ్డి లండన్ వెళ్ళటం కానీ, ప్రతి ఒక్కళ్ళ మీద కేసులు నమోదు అవటం కానీ, ఇప్పుడు బాబు గారు తీసుకొచ్చే అభివృద్ధి గురించి కానీ మేము ఏమే తప్పులు చేసాం, మాకు ఎందుకు 11 సీట్లు వచ్చింది అనేది పట్టించుకోకుండా ఇంకా అన్ని రాష్ట్రాలు తిరుగుతా ఏ ఓట్లు ఎవరు ఫ్రీగా పెడుతున్నారు, ఎవరు అభిమానులు, మాటలు చెప్పాల్సిందే. మీరు నిజంగా రాజకీయాల గురించి మాట్లాడే వాళ్ళైతే అవి మాట్లాడండి, అంతేగాని మీ ఇష్టం వచ్చినట్టు ఈ మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు అనేది నా ఉద్దేశం. ఈ హత్యా ప్రయత్నం గురించి ఏమంటారు? మరి ఒక రకంగా చెప్పాలంటే సంచలనం కలిగించే అంశము ఏ రోజు బయట పెట్టని దువ్వాడ శ్రీనివాస్, మరి ఈ రోజు దివ్యల మాధురి బయట పెట్టింది కదా హత్యాయత్నం చేసేది. దువ్వాడ వాణి గారు హత్యాయత్నం చేశారు, ఆయన చంపేయాలని చూశారు, అసలు కంప్లీట్ గా డంబెల్తో కొట్టి చంపేయాలని చూశారు, విషం పెట్టి చంపాలని చూశారని చెప్పి. ఆమె చంపాల్సిందే ఆయన్ని కాదు, ఏమని చంపాల? వాళ్ళ కుటుంబంలో చిచ్చు పెట్టింది ఏమే కాబట్టి ఏమని చంపాల? వాళ్ళన్నీ ఏదో కల్పించి చెప్తున్నారు కానీ ఇంకా వాళ్ళు ఏం వాస్తవాలు ఏం చెప్పట్లే. వాళ్ళు ఏదో ఇష్టం వచ్చినట్టు మైక్ ఉంది కదా ఏం మాట్లాడితే చెల్లిద్దిగా అనుకుంటున్నారు. మీరు అసలు రాష్ట్రంలో ఏం చేస్తున్నారు తెలుసా? నిజంగా మీరు నీ మొగుడు ఉండంగానే ఈ నేసుకొని తిరుగుతా ఇంకా సిగ్గు లేకుండా మాట్లాడుతున్నావు అంటే నీ మొగుడిని చెప్పు తీసుకొని అన్నాల, నిన్ను కాదు. నీ మొగుడు ఎక్కడో అమెరికాలో ఉంటాడంట, నెలకి 10 లక్షలు పంపిస్తాడంట, వాడు అన్ని చూస్తా కూడా ఇంకా మేకుండా ఉన్నాడంటే వాడు ఏం మనిషో నాకు అర్థం కావట్లా. నిందలు నమ్మటానికి నేను రాముడిని కాదు అనే డైలాగ్ కూడా కొట్టాడు కదా ఆయన. అసలు నాకు అర్థం కావట్లా, వాడే మొగుడు అర్థం కావట్లా. నీ పిల్ల పక్కన వాడితో తిరుగుతా అంటే నువ్వు ఇంకా బతికున్నావు అంటే నాకు అర్థం కావట్లేదురా. ఇంకా ఆయన ఏపీ కాకుండా ఇంకా హైదరాబాద్ లో కూడా 3 రోజులు హైదరాబాద్ లో అంట, 3 రోజులు ఆంధ్రప్రదేశ్ లో అంట. ఈ దరిద్రాన్ని మళ్ళీ హైదరాబాద్ తీసుకెళ్లారు. మరి ఏంది దరిద్రం ఏంది? అసలు ఏం చేద్దాం? ఆ 11 సీట్లు కూడా 0 చేసేదాకా వాళ్ళు ఊరుకోవట్లా. వాళ్ళ పార్టీలో వాళ్ళందరూ రాజకీయాల గురించి మాట్లాడట్లా, రాసలీల గురించి మాట్లాడుకుంటున్నారు.
దువ్వాడ సీను కావచ్చు, అంబటి రాంబాబు కావచ్చు, గోరంట్ల మాధవ్ కావచ్చు, డోర్ డెలివరీ చేసే అవంతే అతను ఎమ్మెల్సీ కూడా ఉన్నాడు కదా. మరి వీళ్ళందరూ ఇట్లా చేస్తుంటే ఇంకా రాజకీయాలు ఏముంది? ఆ 11 సీట్లని 0 చేసిన దాకా వాళ్లే వదిలిపెట్టట్లే. ఇంకా మనం చేయాల్సింది ఏమీ లేదు. జగన్మోహన్ రెడ్డి బాటలోనే పయనిస్తున్న వైసీపీ నాయకులు 2 నెలల్లో నేనే అధికారంలో వస్తాను, మీ అందరంతా తెలుస్తానని చెప్పి డిఎస్పీని బెదిరించిన జగన్మోహన్ రెడ్డి. ఒక్క నిమిషం. దాని తర్వాత వచ్చేతలకి పోలీస్ వ్యవస్థ అంతా తెలుగుదేశం పార్టీ నాయకులు చెప్పు చేతులతో పనిచేస్తుంది అని చెప్పి మాట్లాడిన బిఎఫ్ మధుసూదన్ రెడ్డి. ఇంకో మాట మాట్లాడినవాడిన ఇంకా ఆగండి ఇంకా నన్ను అడగనండి. బిఎఫ్ మధుసూదన్ రెడ్డి కానీ లేదంటే పేరు నాని కానీ వీళ్ళు మాట్లాడిన మాటలు. దాని తర్వాత చూస్తే కాకాని గోవర్ధన్ రెడ్డి నిన్నటికి నిన్న మాట్లాడుతుంది ఏందయ్యా అంటే గనక పోలీసు వ్యవస్థ బట్టలు పరిసి నగ్నంగా నడు రోడ్డు మీద నుంచో పెడతానని మాట్లాడుతున్నాడు. నిన్నటికి నిన్న అంబటి రాంబాబు వచ్చేదలకి ఇంకో వ్యాఖ్య. ఆయన చేస్తున్న వ్యాఖ్యలు ఏందయ్యా అంటే ప్రధానంగా కులాన్ని ఆపాదించడం. ఏబి వెంకటేశ్వరరావు గారి గురించి మాట్లాడుతూ కులాన్ని ఆపాదిస్తూ ఆయన మాట్లాడుతున్న మాటలు. ఎవరు? అంబటి రాంబాబు గడ నిన్న అందుకే కమ్మోళ్ళు నిన్న అందుకే మూసుకొని ఉండు. నువ్వు కమ్మ రాజధాన అమరావతి కమ్మ రాజధాన కరోనా అని మాట్లాడావు. మరి ఇప్పుడు ఏం మాట్లాడుతున్నావు? నువ్వు నిజంగా తెలిసి మాట్లాడుతున్నావా తెలియక మాట్లాడుతున్నావా? అతను 30 సంవత్సరాల సర్వీస్ చేసిన అతన్ని నిజంగా 8 నెలలు జీతాలు ఆపేసి మీ ఇష్టం వచ్చినట్టు చేస్తే రేపు నీకు మొగుడు ఆడేరా? నీకు ఆ ఐపీఎస్ అధికారే రేపు జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ నుంచి రావటం ఆలస్యం. అది చూసుకో ముందల. నువ్వు ఇప్పుడు RRR కేసులో ఫస్ట్ నువ్వు లండన్ ఫ్లైట్ నువ్వు దిగు, గన్నవరం ఎయిర్పోర్ట్లో దిగు, నేను లోపలేసేది వాళ్ళే. ఏం చెప్తావు? ఇంకా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు. వీళ్ళు ఇష్టం వచ్చినట్టు ఏం మాట్లాడారో, కమ్మోళ్ళని ఏ రకంగా తిట్టారో అన్నీ తెలుసు కదా. కొడాలని అని గాడు నిన్న లోకేష్ గారికి హ్యాపీ బర్త్డే అని చెప్తున్నాడు. ఇంకా ఇది ఒరిజినల్ కాదనుకుంటారు. అసలు ఈ వీళ్ళు పోలీసు వ్యవస్థ గురించి ఎంత మాట్లాడుతున్నా పోలీసులు ఎందుకు సైలెంట్ గా ఉంటున్నారు? పోలీసులు ఎందుకు సైలెంట్ అంటే ఐపీఎస్ అధికారే కదా. ఆ సార్ 30 ఏళ్ళు సర్వీస్ చేసిన ఆ వ్యక్తి 8 నెలలు జీతాలు ఆపేసి అసలు అతన్ని యాక్చువల్గా ఇంకా రిటైర్మెంట్ తీసుకునే విధంగా ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టారండి. ఇప్పుడు మళ్ళీ కూడా ఇప్పుడు బాబు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు నాకు తెలిసి లోకేష్ ఢిల్లీ అమెరికా లండన్ నుంచి వచ్చే లోపల అతను మళ్ళీ తన సీట్లో తాను ఉంటారు. చెప్పాడుగా నీకు, నిన్ను లోపలేసే డ్యూటీ నేనే తీసుకుంటాను అని చెప్పిన తర్వాత అంటే వీళ్ళు అతను కమ్మోళ్ళ గురించి మాట్లాడుతున్నారు. నిన్ను లోపలేసేది కమ్మోళ్ళే, అధికారంలో ఉన్న కమ్మోళ్ళే, నిన్ను లోపలేసినా కూడా కమ్మోళ్ళే. ఏ రకంగా తిట్టారో కమ్మోళ్ళు నిన్ను ఎందుకు కొట్టారో అందరూ తెలుసు. నువ్వేం కొట్టలేదా? వాడిని చెప్పమానండి. కమ్మోళ్ళు వాడిని కొట్టారో లేదో వాడిని చెప్పమానండి. సిగ్గు లేకుండా ఈ కూతుర్నేమో కమ్మోళ్ళకి ఇచ్చి ఆడోళ్ళ గురించి కాదు. నువ్వు ఎక్కడ చేబ్రోల్ అన్నమయ్య కంపెనీలో నీ కూతురు పెళ్లి చేయలేదా? అంటే ఇక నీ పెళ్ళిళ్ళు చేయటానికి నీకు అల్లుళ్ళు కమ్మోళ్ళు కావాలా? నువ్వు తిట్టడానికి కమ్మోళ్ళు కావాలా? ఇవన్నీ గుర్తుపెట్టుకొని కొద్దిగా రేపు ఈ నెలాఖరికి ఏం జరిగిద్దో చూడండి.